రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏన్కూరు మండలం చందవరం రెవెన్యూ పరిధిలో కొందరు ప్రభుత్వ స్థలాలు, వాగులు, వంకలు, మార్గాలు ఆక్రమిస్తూ కాలువలు త్రవ్వుతూ పక్క రైతుల భూములను అప్పనంగా దుబ్బేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని 10 మంది రైతులు ఉసురు పోసుకుంటూ ఏడిపిస్తూ పరమానందం పొందుతున్న పెద్ద మడిచి అంటున్న ఈ కుటిలత్వం రేపు అక్టోబర్ 22వ తేదీ 2025 నిమ్మవాగు పరిధిలో ఉన్న రైతులకు దిశానిర్దేశం నిర్ధారించి రైతులకు దారి మార్గాలు చూపించండి అంటూ పలు శాఖల అధికారులకు, జిల్లా అధికారులకు తాకీదులు జారీ చేసిన సంగతి విదితమే. ఇదే అదనుగా ఓ ఉత్తమ గొప్ప మేధావి రైతు పుణ్యాత్ముడు ఇలా నిమ్మవాగుకి ఆనుకుని ట్రంచ్ వేసి కాలువలు తీయడం హేయమైన చర్యలు అంటూ నవ్వుకుంటున్న చూపర్లు. ఇలా చేసి అపవాది తెచ్చుకోవడం ఎంతో గొప్ప. ఇలా త్రవ్వకాలు జరిపితే ఏమైనా లాభం ఉందా? మనం చస్తే పట్టుకుపోయేది ఓ మంచి మాట మాత్రమే అంటూ పొట్టుగా తిట్టిపోస్తున్నారు బాధిత రైతులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమింగ్ సూన్ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో మీకోసం. జొన్నానండి సొన్న సులోచన మాది పట్టా భూమి అండి. వాడు పట్టా భూమి కూడా ఇవ్వమంటలేదండి. మరి పూటకరాపు దారి మేము ఇవ్వమంటున్నామండి. దాని నిమ్మవాగు కింద ఇవ్వమంటే దానికి కూడా మాకు పూర్తిగా ఏటికి అంచగానే వేసాడు. మమ్మల్ని బోనిట్లేదు సన్న శ్రీనివాసరావు గారు. మీకేడుంది దారి అది నెల కాన వేసాడు. మేము బావైతే కావట్లేదండి. మాకు వరదబైన శ్రీనివాసరావు అని నేను. మాకు కోర్టు 311, 312 మేము ఇంతవరకే సర్వే పెట్టుకున్నాం. వాళ్ళ సందు మా సందు పంచాయతీ. వాళ్ళు మేము సర్వే పెట్టుకుంటే ఆ సర్వేకి వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోతే వాళ్ళకి టే తెచ్చారు. ఆ టే ఉండగా మేము కొలత కొలవని చెప్పి డిఐ గారు అనడం. డిఐ గారు అని అంటే మేము దాన్ని మళ్ళీ మేము హైకోర్టుకు పోతే దాన్ని నికేట్ చేయించి మాకు ప్రెస్గా ఆర్డర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఎంఆర్ఓ గారికి కాను డిఐ గారికి దగ్గరుండి బండలు వేపియండి, ఆ రైతుని కూడా నువ్వు కూడా నిలబడి బండలు వేయించుకో అని చెప్పారు. అంతే చేశారు. చేసి అక్కడ సర్వే జరిగినాక డిఐ గారు ఏం చేసాడు, గోటం అక్కడ బాగాడు. ఆ గోటం బాతినాక మమ్మల్ని బండ వేసుకోమని చెప్పారు. వాళ్ళ ముందు బండ వేసుకోను. ఆ బండ బీకి మళ్ళీ నీళ్ల కాన అంచకాన ఆయన ఫెన్సింగ్ వేయటం జరిగింది. ఆ ఫెన్సింగ్ వేయటం వల్ల ఏంటంటే మా గుడ్లైనా, మేకలైనా, గొర్రెలైనా, మనుషులు కూడా పోవటానికి దోవలే. అంతకుముందు సాగులో ఉందా లేదా? సాగులో ఎన్ని సంవత్సరాల నుంచి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నదాన్ని ఇప్పుడు అడ్డం తిరిగి దీన్ని ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి మాది బీడు. ఇప్పుడు ఆ స్థలం వాళ్ళ సొంతమా లేదు చెరువు కింద ఉందా, వాక్ కింద ఉందా, బఫర్జోన్లో? వాక్ కింద ఉంది. వాక్ కింద నిమ్మవాగు కింద ఉంది. ఏన్కూరు మండలం జన్నారం రైతుని. మా స్వర్ణాల లక్ష్మీనారాయణ మా అన్నయ్య, మా ఇంటి ఫ్యాక్టరీ అంతా మేమంతా స్వర్ణారం. పూర్వం నుంచి ఆ ఏటమటి దారి నుంచి మేము వ్యవసాయం చేసుకోవడానికి కానీ గొడ్డు దోలుకొని పోయేది. ఈ మధ్యన 311, 312, 313 సర్వే నెంబర్లో అద్దులు చూపించమని పెద్ద ఆఫీసర్ ఏడీ గారు వచ్చిండు. ఏడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా పెట్టిండు. ఇప్పటికి 6 సార్లు వాయిదా పెట్టారు. అతను ఎంతకో కొంత తక్కువ ధర తీసుకుందామనే ఉద్దేశం మీద అతను కడుపులో పెట్టుకొని సన్నాల లక్ష్మీనారాయణ, సన్నాల శ్రీనివాసరావు. మీకు దారి ఇవ్వకపోవటానికి గల కారణం ఏంటి? మాకు దారి ఇవ్వకపోవటం కారణం మేము సన్నకారు రైతును. ఆయన డబ్బులున్న పెద్ద రైతు. మా అన్నదమ్ముల్లో పెద్దవాడు అతను. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు మాది ఆక్యుపై చేసుకొని కొనాలని 2 లక్షలు 3 లక్షలు తక్కువ రేటుకి అడుగుతాడు. మా జనారంలో రేటు ఎంత ఉంది అంత తీసుకోమని అంటే అట కుదరదు, మీకు దారి ఆడిది పోవేది కాదు, అందుకని నేను ఒత్తిడి చేస్తాను, మీ ఇష్టం వస్తే ఇవ్వండి, లేకపోతే మీది పడవబడి ఉండాల్సిందే అని అంటాడు. మరి గతంలో ఆ దారి నిర్ధారించి కొలతలు కూడా వేసి బండలు కూడా బాతారు కదా, ఇక నుంచి మీరే వెళ్ళండి, అదేమైంది? డిఏ గారు ఫీల్డ్ మీదకి వచ్చిండు. బండ స్కెచ్ గీసి బండ వేసిపోయిండు. బండ వేయలేదు, స్కెచ్ గీసిండు. ఆ స్కెచ్ గీసిన తర్వాత బండ వేసుకోవాలంటే ఆ బండ ఎట్ట వేసుకుంటారు. ఒక పెద్ద ఆఫీసరు నేనే వేసిన అని ఎస్ఐ గారితో చెప్పిన. నువ్వెవరు వేయటానికి బండ, అది ఆఫీసర్ వేయాలి కానీ మీరెవరు వేయటానికి అని అన్నాడు. అంటే కాదు సార్ నేనే వేసిన ఆ బండ అని అన్న. దాని మీద నీ మీద కేసు బుక్ చేస్తున్నాడు ఎస్ఐ గారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నాడు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ భూమి కనపడితే అక్కడ కబ్జా, ఎక్కడ చెరువులు కనపడితే అక్కడ కబ్జా, ఎక్కడ వాగులు కనపడితే అక్కడ కబ్జా. అదే కోణంలో మీరు కనిపిస్తున్న ఈ నిరుపేద రైతులు సుమారు 10 ఎకరాల పైన
ఈ జొన్నారం రెవెన్యూలో 311, 12, 13లో ఉన్నాయి. ఈ 10 ఎకరాల పైన ఉన్న ఈ నిరుపేద రైతులకి ఒక దారి ఇవ్వటం వల్ల వీళ్ళు సాగు చేసుకుంటారు. ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచి 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకునే భూమికి దారి లేకుండా చేస్తే ఆ వెనకున్న పొలం అలవసల వాళ్ళకి తక్కువ రేటుకి కొనొచ్చు అనే దురుద్దేశంతో కొందరు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ భూమిని బీడు పడేలా చేశారు. వీళ్ళు కోర్టుని ఆశ్రయించి కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా కానీ వాటిని ఖాతరు చేయకుండా వీళ్ళని నిర్వీర్యం చేస్తూ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వచ్చి గొడవ చేయటం, సర్వేలు ఆపటం, సర్వే కొలిసిన దాన్ని రాళ్ళను పీకేయటం ఇలా చేస్తున్నారంటూ ఈ బాధితులందరూ కూడా వాపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో అధికారులు కూడా అనుకూలంగా ఎవరైతే సదరు బాధితులు ఉంటారో వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళ మీద కేసులు పెట్టిస్తూ వీళ్ళ మీద అధికారులతో ఒత్తిడి చేపిస్తూ వీళ్ళకి అన్యాయం చేస్తున్నారంటూ వీళ్ళు వాపోతున్నారు. ఇదే కోణంలో స్థానిక కల్లూరు డివిజన్ సంబంధించిన సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలని ఈరోజు 4వ తారీఖు 5వ నెల 4వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం సర్వే చేసి వీళ్ళ భూమిని నిర్ధారించి పంపమని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సదరు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఈ యొక్క నిమ్మవాగు ఎక్కడి నుంచి కాదు పుట్టిన కాడ నుంచి తీసుకురండి, అప్పుడు ఇది సర్వే చేయండి అని అంటూ వీళ్ళని ఒత్తిడి చేసి ఇక్కడ గొడవ చేసి కావాలనే ఇక్కడ నుంచి సర్వేర్లు, రెవెన్యూ అధికారులు, ఐబీ అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు వెళ్ళిపోవటం జరిగింది. సరిగా అధికారులు కూడా స్పందించట్లేదు. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి నిరుపేదల అన్యాయం జరుగుతుంది. ఇటువంటి నిరుపేదలు ఒక్కొక్కళ్ళు ఉన్న భూమిని, కుసింత భూమిని సాగు చేసుకోలేక మందు దాగి సచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతుందనేది ఇది ఒక నిర్ధారణ నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి రైతులకు న్యాయం జరగాలని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినా కానీ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల వీళ్ళకి మళ్ళీ అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా రోడ్లను కూడా మీరు చూస్తున్నారు. పక్కనే ఉన్న ఫెన్సింగ్ కూడా చూడండి ఒకసారి. ఇది కూడా రోడ్డు మీద వేశారు. ఇట్లా నిమ్మవాగు అనే దానికి ఇదే విధంగా కబ్జా చేశారు. కబ్జా చేసి గతంలో నుంచి సాగు చేసుకున్న వాళ్ళ భూములన్నీ మాకు అమ్మండి అనే ఉద్దేశంతో ఇలా చేశారని ఈ యొక్క రైతులు బాధ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, వాళ్లే వసూలుదారులు, ఈ వసూలుదారులందరూ కూడా ఈ నిరుపేద రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం, జన్నవరం రెవెన్యూ పరిధి, తెలంగాణ.